గుడివాడలో మాజీ మంత్రి కొడాల నాని ఇంటిపై దాడి చేశారు తెలుగు యువత నాయకులు. కొడాల నాని ఇంటిపై రాళ్లు గుడ్లతో విధ్వంసం సృష్టించారు. ఇంటి దగ్గర టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు టీడీపీ నాయకులు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పైపు పోలీసులు వారిస్తున్న ఏ మాత్రం తగ్గకుండా కొడాల నాని ఇంటి మీదకి రాళ్లు గుడ్లు విసిరారు. మనం ప్రత్యక్షంగా విజువల్స్ లో చూస్తున్నాం. ఈ దాడి గల కారకులపై పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? కేసులు ఏమన్నా నమోదు చేశారా? ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత నుంచి కూడా వైసీపీ నాయకులైన టార్గెట్ గా టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలు కూడా దాడులకు పాల్పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా గుడివాడలో కూడా చూస్తే కనుక మాజీ మంత్రి కొడాల నాని ఇంటి మీదకు పెద్ద సంఖ్యలో తెలుగు యువత నాయకులంతా కూడా దూసుకు వెళ్లారు. ఆయన ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని తీవ్రంగా అడ్డుకున్న పరిస్థితి. దీంతో వారు రాళ్లు గుడ్లు కొడాల నాని ఇంటి మీదకు విసిరారు. అలాగే టపాసులు పేల్చి ఒక హంగామా అయితే సృష్టించారు. పోలీసులు చాలా తీవ్రంగా వారిని అడ్డుకున్న పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. అంత అడ్డుకున్నప్పటికీ కూడా పోలీసులు తప్పించుకుని కొడాల నాని ఇంట్లోకి వారంతా కూడా దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఎట్టగలకు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు వేరే చోటకు అక్కడి నుంచి తరలించిన పరిస్థితి. మొత్తానికి ఘటన స్థానికంగా ఒక ఉద్రిక్తతకు అలాగే ఒక భీతావహ వాతావరణాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. కానీ ఈ ఘటనపై ఇప్పటి వరకు కూడా ఇంకా పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారనేది ఇంకా స్పష్టపడలేదు. కానీ పోలీసులు మాత్రం ఇలాంటివి కరెక్ట్ కాదని వాళ్ళకి సూచించారు. ఏదైనా చెప్పాలంటే కనుక నాయకులతో మీరు మాట్లాడచ్చు, కానీ వారి ఇళ్ల మీదకు దాడులకు పాల్పడడం మాత్రం కరెక్ట్ కాదని వాళ్ళని హెచ్చరించిన పరిస్థితి మనకి అక్కడ తెలుస్తుంది. ఇక కేసులు నమోదుకు సంబంధించి ఇంకా స్పష్టత అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. చూస్తున్నాం ఇక్కడ పోలీసులు పలు చోట్ల కూడా కేసులు నమోదు చేయని పరిస్థితి. దీంతో గవర్నర్కి కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు ఈ యొక్క దాడులకు సంబంధించి. అలాగే ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా టీడీపీ అధినాయకత్వం నుంచి దాడులు ఆపాలంటూ మొదటి రోజు ఏదో చెప్పారు, కానీ తూతు మంత్రంగా తర్వాత పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, అలాగే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దేవన్ నుంచే మేము అసలు పార్టీలకు అతీతంగా చూస్తాం. ఎవరి మీద మేము దాడులకు పాల్పడడం, ముఖ్యంగా వైసీపీ మీద మేమేమి దాడులకు ప్రోత్సహించాం, మాకు అలాంటి కక్ష సాధింపు ధోరణి లేదు అని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన మరుక్షణం నుంచే చూస్తే కనుక ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా చోట్ల పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వెలువెత్తుతాయి. దీని మీద వైసీపీ నాయకులు ఇప్పటికే గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే కొంతమంది బాధితులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి. అంటే పోలీసులు ఈ ఘటనల మీద కేసులు నమోదు చేయడానికి కొంత వెనకాడుతున్న పరిస్థితి కనుక చాలా స్పష్టంగా మనకి గ్రౌండ్ లో ఆ ఘటన జరిగిన ప్రాంతాల్లో ఇష్యూని బట్టి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి